నవ్య ఉన్నవారా? ఉన్నక్క. ఏంటిది? నవ్య పోలీస్ స్టేషన్ ఉందారా? ఎందుకక్క? అన్నరమ్మట వస్తలేడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి. కంప్లైంట్ ఎవరి మీద ఏంది? చలి మీద పొద్దున లేవత్తలేదు, పని చేయలేదు, చేతి తిమ్మిరిపోతానే, కాలు తిమ్మిరిపోతానే. చలి మీద పోయి కంప్లైంట్ ఇస్తే కట్టుకొని పోతాడు. సరే ఇట్లా కూడా మరి లేకపోతే తాయెత్తు కడితే దయ్యం పోతుందనేది ఎంత నిజమో, తాళి కడితే దయ్యం వస్తుందనేది కూడా అంతే నిజం. శివ జర సండే ఉంది జరా, ఇంకా ఫ్యాన్లు తుడిచి, ఇంకా కబోర్డ్లు తుడిచి, ఇక టీవీ కాడ అంతా తుడిచి జర క్లీన్ చేయరా జరా. అరే శివ ఏడికిరా? సండే రోజు కూడా పనులు చెప్తున్నావు, ఇంకెందుకే ఇంట్లో ఉండి, అందుకని కాలేజీలో ఉండి, కాలేజీలో ఉండి కాలేజీలో పడుకొని కాలేజీలో స్నానం చేస్తే పోరా, మరి కాలేజీలో ఫీజు కడతారు. మదర్ నోరు బాగా నడిపిస్తున్నావు, ఏం సంగతి? కారు నడిపొచ్చా? రాదు. నువ్వు కారు నడిపించి గేర్ మారుస్తున్నావు, నేను నోరు నడిపిస్తున్నా, అంతే. సరే మమ్మీ ఒక మంచి పిండి వంట చేసి తినాలనిపిస్తుంది. చేస్తా. ఏంటి మమ్మీ పిండి వంట చేయమంటే పులిహోర చేశాను. చింతపండు గట్టిగా విండి చేసిన, అందుకే పిండి వంట అయింది. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా కుంకుమ నేను, ఎన్ని కష్టాలొచ్చినా నా ఊపిరి నీ కొరికేనే, నా కండ్ల నిండుగా రూపాలు వేరే గాని ప్రాణాలు ఒకటన్నట్టు. నీ నవ్వు సెదరానియాకే నాడు నా ఇంటి లక్ష్మి నువ్వేనే. అరే తమ్ముడు తిన్నావారా? తిన్నా. ఏం కూర? పచ్చకూర. నువ్వు తిన్నావాక? తిన్నావా? ఏం కూర? వేడి ఫింగర్. అయ్యల కూర ఎప్పటి నుంచి తింటున్నాక? అరే పొట్టి బుడంకాయ లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ అన్నట్రా. సరే కదక్క, హైదరాబాద్ నుంచి ఏ పని మీద వచ్చినావు? పని మీద రాలే తమ్ముడు, బస్సు మీద వచ్చిన. ఓహో, బర్రెలకి కూడా బస్సు ఎక్కుతారా? అరే కుక్కలను కూడా ఎక్కించుకుంటారా? ఏం కాదు, నువ్వు కూడా రావచ్చు. అదే బర్రెలకైతే ఫ్రీ బస్సు, మరి కుక్కలకి ఛార్జ్ ఎట్లా? అయ్య బాబు ఎట్లా ఇక్కడ బర్రెలు అమ్ముతున్నాం. బట్టలు చదువుకోండి 31st కి. ఎందుకు? ఎక్కడికి వెళ్దాం? 2026 లోకి వెళ్దాం. దేవుడా, జీవితంలో ఒక్కటేసారి మన పెళ్ళి అవుతుంది కదా, మరి మన ఎగ్జామ్ ఎందుకు వస్తాయి? మమ్మీ చెప్పమ్మా. మమ్మీ నేను ఇల్లు కడదాం అనుకుంటున్నా. పోనీలు ఎప్పటికన్నా బుద్ధి వచ్చింది. ఎక్కడ కడుతున్నావమ్మా? ఈడనే గ్రౌండ్ లో మట్టితో కడుతున్నా. అవునా, సరే. ఆ ఇల్లు పూర్తయ్యాక అమ్మ నేను ఇన్ని రోజులు ఆడలే శత్రువులు అనుకున్నా, కానీ మొగలు కూడా శత్రువులే. నీకు ఇప్పుడు అట్లెందుకు అనిపించింది? మా క్లాస్ ఆడవాళ్ళు ఇంత పెద్ద జుట్టు పెంచుకొని జడలు వేసుకున్నా మా సార్ ఏమంటలేడు. మా దోస్తుడు ఇంత జుట్టు పెంచుకున్నా మా సార్ కట్ చేసుకో అంటున్నాడు. ఎగ్జామ్ ఎవరన్నా కాపీ కొట్టాలి, తోలు తీస్తా. సార్ మేము కాపీ కట్టాం సార్, పొద్దున్న లేచి చాయ్ తాగుతాం సార్, కాపీ కట్టాం. అది మీకెందుకు సార్? ఖాతాలో మొత్తం లైన్లే కొడుతున్నావు సార్. మా డాడీ చెప్పిండు, ఏం రాకపోతే పేజ్ మొత్తం నింపమన్నాడు.
హ్యాపీ బర్త్డే డాడీ. ఏంది ఈ పాట ఎందుకు ఇప్పుడు? అంటే నీ బర్త్డే కదా డాడీ ఇప్పుడు. నేను పొద్దున ఎక్కడన్నా పోతున్నా. హలో, హాయ్ డాడీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ తల్లి. ఏమైంది డాడీ, ఇంకా పడుకోలేదా? గురించే వెయిట్ చేస్తున్నా తల్లి. నువ్వు ఇక విజ్ చేసినావు కదా, ఇక పడుకో తల్లి. నేను చెప్తున్నాగా, ఇక పోయి పడుకోపో. డాడీ డాడీ ఏందిరా? డాడీ మా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ కి బయటికి పోతారు, నేను కూడా పోతా డాడీ. ఏం పోతావురా, చలి బాగున్నది. సపరేట్గా 2 శబ్దాలు కప్పుకొని పడుకో. అవునా, మీ నాన్నకి నేను ఎట్లా కనబడ్డా? స్వీట్ షాప్కి పోయినా. అయితే నేనేమన్నా జిలేబీ తీసుకొని చెప్పిన. ఫోన్ మాట్లాడుకుంటా, ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటా వెయిట్ 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 అంటారా? నాకు ఎంత గలీజ్ అనిపించాలో, నేను అంతగానే పెట్టున్నారా? అట్లా కాదే మమ్మీ, వెయిట్ ఒక మినిట్ అంటే నువ్వు కూడా అట్లా మాట్లాడతారా? మమ్మీకి ఇట్లా చేసిన కష్టం, మమ్మీకే సపోర్ట్ చేస్తాను. మమ్మీ డాడీ ఏంది ఒక్కొక్కసారి గమ్మత్ చేస్తాడు. మా ఆయన ఎవ్వరు అనదు. అండ్ మేము తెల్లారి నుంచి పొద్దుక దాకా 100 తిట్టుకుంటాం. మేము ఒకటే. మధ్యలో సందు వచ్చింది కదా అని ఎవరైనా దూరిన అనుకో, ఏమని చంపినా, దోమని చంపినా, బొద్దింకని చంపినా, ఆఖరికి ఎన్నో పురుగులను చంపినా. ఎప్పుడు రాని ఏడుపు నిన్ను చంపుతూనే ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. అట్లుంటది మనతోని. ఫోటో స్టేటస్ 2 సార్లు పెట్టిన. అరే నువ్వు బీటెక్ 3 సార్లు రాసినావు, ఏమన్నా అన్నారా? నువ్వంటేనే ఇష్టం తల్లి. మరి నీ ఆస్తి నాకు రాసిస్తావా? ప్రేమ మాత్రం నీకు వస్తా, ఆస్తి మాత్రం తమ్ముడికి రాసిస్తా. అదేం డాడీ, ఇప్పుడే కదా నేను అంటే ఇష్టం అన్నావు. కానీ కరెక్టే నాన్న, నువ్వు మాత్రం ప్రేమ వస్తావు ఆస్తి రాసేయకుండా. తమ్మునికి ఆస్తి ఇచ్చిన ప్రేమ వంచడు. ఇప్పుడు వచ్చేదాన్ని ఆపి చూపి. ఏంటో చెప్పరా, ఆపి చూపిస్తా. ఇప్పుడు వచ్చే 2026 ఆపి చూపి. పిల్లల్ని పెంచు చాలా ఇష్టం. మంది పిల్లల్ని నువ్వెందుకు వేస్తున్నావు బేబీ? మన పిల్లల్నే కదా. మా అత్త కూడా ఏం కాలే అమ్మా. ఏమైంది? ఏం కాదే మమ్మీ, చెప్పి ఏమైంది? ఏమైంది అమ్మా? నిన్ను కంట్రోల్ పెట్టుకోవాలనో అర్థం కావట్లేదు, మీ నాన్నని కంట్రోల్ పెట్టుకోవాలనో అర్థం కావట్లేదు, నా హెల్త్ కంట్రోల్ పెట్టుకోవాలన్నా, ఆఖరికి ఇంటిని కంట్రోల్ చేయాలనో అర్థం కావట్లేదమ్మా నాకు. అవన్నీ కాదు మమ్మీ, ఫస్ట్ నీ ఓవర్ కంట్రోల్ పెట్టుకో, అన్ని ఆటోమేటిక్ అవే సెట్ అయిపోతాయి. మా అమ్మా నాన్న కష్టపడి సంపాదించుకొని తినమని చెప్పారు. మా అమ్మా నాన్న ఏంది వండుకొని తినమని చెప్పారు.